హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్త రెసిపీ వచ్చేసి కుడుములండి. ఇవి మనం బాస్మతి బియ్యంతో ఇలా కుడుములకు అంటిస్తే మంచిగా ముల్లకాయ ఉంటుంది కదండి, ఆ షేప్లో అయితే వచ్చినవి. మీరు కూడా ట్రై చేయండి. లోపల స్టఫింగ్ కోసం మీ ఇష్టం అండి. మీరు పూర్ణాలకి రెడీ చేసే పిండి అయినా ఓకే, లేకపోతే ఇలా డ్రై ఫ్రూట్స్ అయినా ఓకే, లేకపోతే ఇంకా కోకోనట్ పౌడర్ అండ్ బెల్లం మిక్స్ చేసి ఆ స్టఫింగ్ అయినా అయితే స్టఫింగ్ అనేది మీ ఇష్టం అండి. ఇలా నేనైతే ఇది రెడీ చేసుకుని మనం ఉండ్రాల కోసం బియ్య పిండిని అయితే ముందుగా రెడీ చేసుకుందామండి. ఇట్లా హాట్ వాటర్లో ఒక కప్పు బియ్య పిండి వేసి ఇది బాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇది కొద్దిసేపు చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా ఉండలను చేసుకోవాలండి. ఇలా మొత్తం నీట్గా అంటే చాలా మృదువుగా చేసుకుంటే ఎక్కడ పగలకుండా నీట్గా వస్తుందండి. ఇలా అయిన తర్వాత దీని లోపల స్టఫింగ్ అనేది పెట్టేసుకొని మామూలుగా రౌండ్గా ఉండలెక్క చేసుకోవడం అండి. స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత రౌండ్ ఉండలెక్క చేసుకొని మన బాస్మతి బియ్యంని ఇలా రౌండ్ పచ్చిగా ఉన్నప్పుడే మొత్తం నీట్గా ఎంత వీలైతే అంతవరకు మొత్తం దాని మీద వేసుకొని ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మొత్తం రైస్ అనేది బాస్మతి బియ్యం త్వరగా ఉడుకుతుంది కండి. చూడండి ఎంత మంచి షేప్ వచ్చిందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లోపల స్టఫింగ్